మమ్మీ ఉమ్. ఏం చూస్తానా? కొత్తకొండ జాతర అవునా? ఎట్లుంది కొత్తకొండ జాతర? మస్తున్నది. ఏమేమి ఉన్నాయి కొత్తకొండ జాతరలో? ఎడ్ల బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి. మ్మ్. ఎడ్ల బండ్లకు మాత్రం మంచిగా దారిస్తాండ్రు. నువ్వు ఎప్పుడైనా పోయినావు కొత్తకొండ జాతరకి? ఒక్కసారి పోయినా డాడీని. అవునా? ఎప్పుడు? 10 సంవత్సరాలు అవుతాను కావచ్చు. అప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా అనిపిస్తుందా చేంజ్ నీకు? చేంజ్ అయింది, పబ్లిక్ బాగున్నది. అవునా? అప్పుడు కూడా ఉన్నారు, మ్మ్. కానీ మేము జాతరకు 5 రోజుల తర్వాత పోయినాం. ఆహా. 5 రోజుల తర్వాత పోయినప్పుడే మస్తు మంది ఉన్నారు. ఆ. ఇప్పుడు కూడా బాగానే మంది ఉన్నారు, ఇలా చూస్తే కనపడతాను. ఆహా. నువ్వు డైరెక్ట్ పోలే, ఫోన్లో చూసుకుంటే చెప్తాను. డైరెక్ట్ పోయినా, ఎప్పుడు? ఇప్పుడు పోలే. ఎప్పుడు పోలేదు. ఇప్పుడు పోలే. పబ్లిక్ బాగానే ఉన్నారు, అదే సెల్లులో చూస్తే కనపడతాను. ఎడ్ల బండ్లు బాగా డెకరేషన్ చేసేది. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పోయినా? చిన్నగా ఉన్నప్పుడు పోలే, కానీ ఒక వంగారులోనే రథం ఉంటే చూసి వచ్చేది, వంగార వరకు. అవునా? అంటే నువ్వు కొత్తకొండ జాతరకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు పోలే? ఎప్పుడు పోలే. మొన్న ఎప్పుడు? అదే 10 సంవత్సరాలు అయితే నువ్వు పోలాసలో చదివాను. అవునా? అప్పుడు పోయినావు ఒకసారి అంతేనా? ఒకటేసారి పోయినా. ఇప్పుడు ఫోన్లో చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. ఆహా. జాతర మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంకా చూడు, ఇంకా కిందకి ఇట్లా పైకి అనుకుంటే వెళ్ళు. గంగిరెద్దుల సప్పుడు గుడి దగ్గర బండ్లు చూడు మస్తున్నాయి. నైట్ టైం చూస్తే ఇంకా సూపర్ ఉంటుంది కావచ్చు. మస్తుంటుంది. నైట్ టైం తిరిగే వర్షం ఉండదు, అడుగు తీసి గిట్లా అడుగు పెట్టారు, అంత పబ్లిక్ ఉంటుంది. తప్పిపోతారు కూడా. తప్పిపోతారు. చిన్నపిల్లలని అయితే అసలు ఇడిచిపెట్టారు. ఎట్లా ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నాయి. బస్సులు కూడా దించుతారు, పోతారు, లైన్లు ఉన్నాయి బస్సులు కూడా. చూడాలి కానీ కాట కలుస్తుంది అంటే ఎట్లా మరి? కాడగలుగుతుంటే మంచి జాగ్రత్తగా లైన్లు ఉండాలి. అటు ఇటు జాతర అంతా గాయగా తిరగద్దు. లైన్లు ఉండి దేవుని దర్శనం చేసుకున్నాక జాతరలు దుకాణాలు చూడాలి. అందరు చేసేది అదే కదా. రంకరాట్నాలు ఉంటాయి, ఉయ్యాలలు ఉంటాయి, ఆడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి. చూడు, బండ్లు అంటారు, బండ్ల తర్వాతనే జాతర. ఇవాళ బండ్లు, రేపు జాతర అంటారు. అంటే అవి ప్రతిరోజు బండ్లు. ఓహో, భోగి రోజు బండ్లు అవే కదా రథాలు అంటే అవే కదా. రథాలు అంటే అవే. రథం తిరిగిన తర్వాతనే జాతర మొదలు పెడతారు. అంటే అవి ప్రతిరోజు ఉండదా? ప్రతిరోజు ఉండే, ఒకే రోజు ఉంటుంది. అది ఎన్ని రోజుల దాకా జరుగుతుంది జాతర? నెల రోజులు జరుగుతుందట జాతర. ఖచ్చితంగా నెల రోజులు. నెల రోజుల దాకా జాతర దేవుని దర్శనానికి పోతూనే ఉంటారట. మేము వారం తర్వాత పోయినాం, బాగానే ఉన్నది జనం. అప్పటికి కూడా చాలానే ఉన్నారు. చాలా అంట, మొసమర్రలే. టికెటా? టికెట్ లేదు, ధర్మ దర్శనానికి పోయినాం మేము. టికెట్ అయితే అప్పుడు 50 100. లైన్లు ఉండి చుట్టూ తిరుక్కుంటూ పోవాలని పోయినాం. గుడి చుట్టూరుగా తిరిగి గుళ్ళే పోవు. ఎడ్ల కూడా కలర్లు వేసిరా? ఇంకా ఫోన్లో చూస్తే నీకు అక్కడికి పోకపోయినా ఏం కదా అనిపిస్తుంది కదా. కానీ చూడాలనిపిస్తుంది. జాతర మంచిగా ఉండాలి, మగవాళ్ళు మంచిగా ఉండాలి. నేను ఒక బ్యాగ్ తెచ్చుకున్నా కొత్తకొండ జాతరలో. ఏ బ్యాగ్? చినిగిపోయింది అది. అవునా? ఏంటి, హ్యాండ్ బ్యాగా, పర్సా? హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నా. అవునా? ఎంతకి? 250 పెట్టి తెచ్చుకున్నా. 500 చెప్పి 250కి ఇచ్చింది. కార్లు బండ్లు వెళ్ళిపోతాను, ఎడ్ల బండ్లు పోయేది పోతానే అచ్చేటి వస్తాను.